ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవారెడ్డి దీపావళి పండుగ వేళ తన మనసులోని ఆవేదన, అసంతృప్తిని వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మానసిక హింసకు పార్టీలో ఎదుర్కొంటున్న శోభకు మంత్రులు శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లే కారణమని సంచలన ఆరోపణలు అయితే చేశారనమాట. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నన్ను మేకల బలిచ్చారని, ఆ ఇద్దరి వల్లే రోజు ఎంతో శోభను అనుభవిస్తుందని చెప్పేసి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి తమను పనిచేసినా కూడా పక్కన పెట్టి ఇటీవల పార్టీలో ఫిరాయించి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించినోడికి ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పేసి, కాంగ్రెస్లో ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి మొదటి నుంచి ఇక ఏదైతే ఉన్నవారిని పట్టించుకోకుండా లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం కూడా లేదు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రమాదం పొంచి ఉందనే విధంగా, వీరి నుంచి అనే విధంగా, మొత్తం మీద అయితే పార్టీ సిద్ధాంతం ఏమిటో అర్థం కావడం లేదని, పార్టీ ఫిరాయించిన వ్యక్తులు చెప్తేనే పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు అయితే చేశారు.